అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆల్రైట్, స్పాట్ లోనే ఉన్న మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సత్య, ఏం జరుగుతోంది? మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉన్నాం. రైట్ నౌ ఏంటి సిచ్యువేషన్? అక్కడ వేడి ఇంకా పెరుగుతోందా? అక్కడున్న రైతులు ఏం చెప్తూ ఉన్నారు? అలాగే అధికారులు ఏమంటున్నారు? సత్య, పెద్ద ఎత్తున మంటలు ఇంకా చెలరేగుతూ ఉన్నాయి. ఇంకా అదుపులోకి రానటువంటి పరిస్థితి. జిల్లా కలెక్టర్ కూడా ఘటనపై స్పందించారు. పెద్ద ఎత్తున వేడి తాపం విధంగా కూడా పెద్ద ఎత్తున మంటలు ఇంకా ఎగిసిపడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. స్థానిక జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా ఒక ప్రకటన చేశారు. ఇది కింద ఏదైతే ఇరుసుమండకు సంబంధించినటువంటి ఓఎన్జీసీ బావి కింద నుంచి ఒక్కసారిగా ఈ సమయంలో డ్రిల్లింగ్ సమయంలో ఈ ఒక్కసారిగా ఆయిల్ నుంచి నిక్షేపం నుంచి మంటలు ఎగసిపడినట్టుగా అయితే జిల్లా కలెక్టర్కి ఒక నివేదిక కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి అధికారులను అప్రమత్తం చేస్తున్నాము. ఒక కమిటీ కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోబోతుందంటూ కూడా జిల్లా కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి. ఎక్కడైతే మొదట ఫాగ్ రూపంలో ఈ మొత్తం చుట్టుపక్కలంతా కూడా కమ్మేసిందో అప్పుడే ప్రజలంతా కూడా అప్రమత్తం చేశారు. స్థానిక జిల్లా సంబంధించినటువంటి యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కూడా చేరుకుంది. మొత్తం అక్కడ వెల్ ఉంది. ఆ వెల్ నుంచే, ఆ బావి నుంచే పెద్ద ఎత్తున గతంలో కూడా ఈ కాసరపూడికి సంబంధించినటువంటి ఘటన ఏదైతే జరిగిందో అక్కడ బ్లోఅవుట్ జరిగిందో అదే బ్లోఅవుట్ ఇక్కడ సంభవించింది. అంటే సుమారు ఈ మంటలను కనుక నిపుణులు నివేదిక ఇచ్చినా కూడా దాదాపుగా 10 నుంచి 20 రోజుల పైన పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే స్థానికంగా ఇక్కడ చాలామంది గతంలో ఈ కోనసీమకు సంబంధించినటువంటి ఘటనలు చూసిన వారు ప్రత్యక్ష చెప్తున్నటువంటి పరిస్థితి. బ్లోఅవుట్ను నియంత్రించాలంటే సుమారు 20 రోజుల నుంచి 30 రోజుల సమయం పట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే బావి అంటే కింద ఆ ఊట ఏదైతే ఆయిల్ ఊట ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మంటలు ఎగసిపడ్డాయి కనుక 2.8 కిలోమీటర్స్ పైనుంచే ఆ బావి నుంచి పైకి మంటలు ఎగసిపడిన నేపథ్యంలో అదంతా కూడా అదుపు చేయాలంటే దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పైప్ లైన్ అయితే ఏదో రకంగా ఆ పాయింట్ని క్లోజ్ చేసి ఈ గ్యాస్ కానీ మంట కానీ నిలిపేసి అవకాశాలు కూడా ఉంటాయి. గతంలో ముమ్మడివరం ప్రాంతంలో అక్కడ కూడా ప్రమాదం జరిగినప్పుడు 2 రోజుల్లోనే అది నియంత్రించినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రమాద దృశ్యాలు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి కొబ్బరి చెట్లన్నీ కూడా నాశనం అయిపోయి వందలాది కొబ్బరి చెట్లన్నీ కూడా పూర్తిగా మాడి మసి అయిపోయినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. గంటకి తీవ్రత పెరుగుతుంది, మంటల తీవ్రత పెరుగుతుంది. జిల్లా కలెక్టర్ ఇక్కడికి అప్రమత్తం చేస్తున్నారు. స్థానిక ఎస్పీ, పోలీసులు యంత్రాంగం చేరుకుంది. కాసేపట్లోనే ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం చేరుకున్న తర్వాత అధికారులకి ఒక నివేదిక ఇవ్వనున్నారు. దాన్ని బట్టి ఎన్ని రోజుల సమయం పడుతుందో ఆపడానికి ప్రమాదం అంటే ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే గ్యాస్ లీక్ అయితే కనుక ఇళ్లలోంచి ప్రజలు ఎవరో కూడా ఈ మంటలు కానీ పొయ్యి కానీ గ్యాస్ పొయ్యి కానీ వెలిగించడానికి అవసరం చేయకూడదు అనేది అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ గ్యాస్ లీకేజ్ తక్కువ ఉన్నప్పటికీ మంటలు బావి నుంచి ఎగసిపడుతున్నాయి. బావి నుంచి మంటలంటే మామూలు విషయం కాదు. ఆ బావి నుంచి ఆపాలంటే సుమారు కొన్ని రోజుల సమయం పట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. అధికారులు, ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఆరా తీశారు. ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశాము. సహాయక చర్యలు ముమ్మరం చేయండి, చుట్టుపక్కల ప్రజలను ఎవరు కూడా దగ్గరికి రానివ్వద్దంటూ కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దారు, జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ చేరుకున్నారు. ఇంకా ఆ వేడి తాపానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. అంటే అధికారులు చేరుకున్న తర్వాత ఈ క్రైసిస్ టీం ఏం చెప్పబోతుంది? బ్లోఅవుట్ అంటే కింద బావి ఉంటుంది. ఆ బావికి సంబంధించినటువంటి ఒక బావి పైన ఒక క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ కనుక పైకి లేచిపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో బ్లోఅవుట్ అయిపోతుంది పైకి. ఆ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఆ మంటలన్నీ కూడా ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి. చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా భయోందోళనకు గురవుతున్నారు. ఏం జరుగుతుందో అని స్థానికులు చూడడానికి ఇక్కడ చేరుకున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. పంట పొలాలకు సంబంధించిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చుట్టూరు వందలాది ఎకరాల ఇక్కడ నారుమడి వేశారు. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి నేపథ్యంలో కొత్త పంట వేస్తారు. నారు పోసి నీరు పెట్టినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా కొన్ని వేల ఎకరాల్లో రైతులు ఈ బ్లోఅవుట్తో ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు చూడొచ్చు. కానీ
మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న దృశ్యాలు. మరి ఇది ఎన్ని రోజులు పడుతుంది? స్థానికంగా ఉన్నటువంటి గతంలో పాచర్లపూడి బ్లోఅవుట్కు సంబంధించినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. చుట్టుపక్కల రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ వేడి తాపానికి ఇక్కడ మనమే ఉండనటువంటి పరిస్థితి. కాసేపట్లో ఇక్కడ అంతా కూడా ప్రజలంతా కూడా అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ పంపించేసినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. చూడాలి మరి స్థానిక క్రైసిస్ టీం వచ్చి ఎంత సమయం పడుతుంది, ఆ బావి నుంచి వచ్చి ఎగసిపడేటువంటి ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి ఆ మంటలన్నీ కూడా అదుపు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందని చెప్పాల్సి ఉంది. దాన్ని బట్టే అధికారులు ఒక నివేదిక ఇచ్చి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేయనున్నారు. మొత్తానికి మా చుట్టుపక్కలంతా కూడా మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున వేడి తాపంతో ప్రజలంతా కూడా దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. 5 కిలోమీటర్ల మేర ఇళ్లలో తాళాలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఎప్పటికప్పుడు అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్ సత్య, సో మీరు మాస్క్ వేసుకున్నారు, మంచి పని. డబుల్ మాస్క్ కూడా వేసుకోండి, ఎందుకంటే అక్కడ పొగ చూస్తూ ఉంటే ఆ సౌండ్ వింటూ ఉంటే ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతోంది. సో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ రిపోర్ట్ చేయండి. మళ్ళీ మిమ్మల్ని అప్డేట్స్ కోసం కాంటాక్ట్ చేస్తాం. సో కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుండి భారీగా గ్యాస్ లీక్ అవుతున్న కారణంగా ఎగసిపడుతున్న మంటల్ని మనం చూస్తూ ఉన్నాం.